సినిమా ఇండస్ట్రీ చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ హిట్కి ఉన్న వాల్యూ ఫ్లాప్కి ఉండదు. ఒక్క హిట్ వచ్చిన డైరెక్టర్కి వరుస ఆఫర్స్ వచ్చేస్తాయి. అతని పేమెంట్స్ కూడా ఆకాశం అంత పెరిగిపోతాయి. కానీ ఫ్లాప్ వచ్చిన డైరెక్టర్ని ఎవ్వరూ పట్టించుకోరు. అతను ఫేడ్ అవుట్ డైరెక్టర్ల లిస్ట్లో చేరిపోతాడు. స్టార్ డైరెక్టర్లుగా వెలిగిన కొందరు దర్శకులు ఇప్పుడు ఈ లిస్ట్లో చేరిపోయారు. ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఈ లిస్ట్లో ఫస్ట్గా కనిపిస్తున్న డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా ఆయన రూటే సపరేట్. మావి చిగురు, సంప్రదాయం, నెంబర్ 1, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు, యమలీల లాంటి ఎన్నో సూపర్ హిట్లు అందించాడు ఆయన. యమలీల 2 చిత్రంతో సైడ్ అయిపోయాడు. రీసెంట్గా ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు సినిమా చేస్తే అది ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలీదు. ఒకప్పుడు ఆయన సినిమా కోసం జనం ఎదురు చూసేవారు. ఇప్పుడు ఎవరు సినిమా ఇస్తారా అని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ లిస్ట్లో చోటు దక్కించుకున్న మరో డైరెక్టర్ రేలంగి నరసింహారావు. కామెడీ చిత్రాలకి ఈయన కేర్ ఆఫ్ అడ్రస్. రాజేంద్ర ప్రసాద్తో ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం లాంటి ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చాడు. 2016లో ఎలుక మజాకా చిత్రంతో కనిపించకుండా పోయాడు. ఆ మధ్య ఊ అంటావా మావా, ఊ అంటావా మావా సినిమా చేసినా అది రిలీజ్ అయిన సంగతే తెలియరాలేదు. కమర్షియల్ చిత్రాల కేర్ ఆఫ్గా పేరున్న డైరెక్టర్ కె రాఘవేంద్రరావు. ఆయన సినిమా అంటే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే. జగదేక వీరుడు, అతిలోక సుందరి, వజ్రాయుధం లాంటి కమర్షియల్ హిట్స్ తీసిన ఆయన కాలక్రమేణా భక్తి చిత్రాల బాట పట్టి అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి హిట్లు రూపొందించాడు. కానీ షిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ చిత్రాలు ఆయనని నిరాశపరిచాయి. ఆ తర్వాత ఆయన డైరెక్ట్ చేయకుండా యాంకర్గా, నిర్మాతగా వివిధ మార్గాలలో ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఈ లిస్ట్లో చేరిపోయిన మరో దర్శకుడు దశరథ్. సంతోషం చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ ఒక్కటే హిట్ కొట్టాడు. ఆ తర్వాత గ్రీకు వీరుడు, శౌర్య చిత్రాలు చేసినా రిజల్ట్ కనిపించలేదు. ఈ లిస్ట్లోకి ఎంట్రీ ఇచ్చిన మరో డైరెక్టర్ వివి వినాయక్. ఆది చిత్రంతో సూపర్ హిట్ కొట్టి స్టార్ హీరోలందరి అటెన్షన్ గ్రాప్ చేశాడు. ఆ నెక్స్ట్ దిల్, ఠాగూర్, అదూస్ లాంటి సూపర్ హిట్లు ఇచ్చి వారేవా అనిపించాడు. ఆయన లాస్ట్ హిట్ ఖైదీ నెంబర్ 150. దానికి ముందు తీసిన అఖిల్ ఓ రేంజ్ ఫ్లాప్ అయింది. ఇక ఆ నెక్స్ట్ తీసిన ఇంటెలిజెంట్, ఛత్రపతి చిత్రాలు ఆయనంటే ఇండస్ట్రీ భయపడేలా చేశాయి. ఇక ఒక్కడు, అర్జున్ చిత్రాలతో బంపర్ హిట్ సొంతం చేసుకున్న డైరెక్టర్ గుణశేఖర్. భారీ సెట్స్ వేస్తాడు అని పేరు తెచ్చుకున్న ఆయన సైనికుడు, వరుడు, నిప్పు, శాకుంతలం చిత్రాల పరాజయంతో డీలా పడ్డాడు. ఆయన సొంత బ్యానర్లో సినిమాలు తప్ప ఆయనని నమ్మి ప్రొడ్యూస్ చేసే నిర్మాతలే ఇండస్ట్రీలో కరువయ్యారు. ఇండస్ట్రీలో ఈయన డి ఒక స్పెషల్ స్టైల్. ఆయనే మెహర్ రమేష్. కన్నడలో వీర కన్నడిగా అజయ్ లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన ఆయన తెలుగులో మాత్రం ఇప్పటిదాకా ఒక్క హిట్ కూడా ఇవ్వలేదు. శక్తి, షాడో, బోలా శంకర్ లాంటి వీర ఫ్లాప్లు ఇచ్చిన ఆయన ఏ హీరో వైపు చూస్తే ఆ హీరో పని అయిపోయినట్టే అని ఇండస్ట్రీ వర్గాల బోగాట. ఈ లిస్ట్లో ప్లేస్ సంపాదించిన మరో డైరెక్టర్ శ్రీను వైట్ల. నీకోసం చిత్రంతో తొలి హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత ఆనందం, వెంకీ, డి, రెడీ, దూకుడు లాంటి సూపర్ డూపర్ హిట్లు అందించాడు. స్టార్ హీరోలతో కామెడీ చేయించి బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాడు. ఇలాంటి శ్రీను వైట్ల ఆగడు మూవీ తీసి ఆగిపోయాడు. ఆ తర్వాత మిస్టర్, అమర్ అక్బర్, యాంటోనీ లాంటి ఆనిముత్యాలు చేసి కనిపించకుండా పోయాడు. ఇక ఈ లిస్ట్లో తేజ, పూరి జగన్నాథ్లు కూడా రావడానికి రెడీ అవుతున్నారు. కానీ వీరందరికీ ఒక్క సాలిడ్ హిట్ వస్తే మాత్రం చక్రం మళ్ళీ ఆటోమేటిక్గా తిరిగిపోతుంది. సక్సెస్ సొంతం అవుతుంది. ఆ రోజు రావాలని కోరుకుందాం.